గులాబీల మల్లారెడ్డి గారి వివిధ గ్రంథాల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభకి విచ్చేసినటువంటి వేదిక ముందున్న సాహిత్య మిత్రులకు నమస్కారం. ఈనాడు మన వేదిక మీద ఒక అరుదైన అతిథి, నిజానికి అరసం బాధ్యులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు రావడమే చాలా ఆనందంగా ఉంది. మిగిలిన వాళ్ళం మేమంతా ఎప్పటికి కలిసే వాళ్ళమే. పెనుగొండ లక్ష్మీనారాయణ గారు కూడా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నిజంగా మల్లారెడ్డి సార్ లక్కీ, గులాబీల మల్లారెడ్డి గారు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు రావడం వల్ల. ఇంకా పుస్తకాలని ఆవిష్కరించినటువంటి మిత్రులు కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారు, గంటా జలంధర్ రెడ్డి గారు, వేముల ప్రభాకర్ గారు, ఈ సభకి సమన్వయం చేస్తున్నటువంటి ఆవంచ ప్రమోద్ గారు, అట్లాగే ఈ సభకి అధ్యక్షత వహిస్తూ ఇంతమందిని ఎట్లా అకామిడేట్ చేయాలో పెద్ద ప్రణాళిక వేసుకున్నటువంటి ఆత్మీయులు డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ గారు. చిట్టీలు పంపితే కూడా దిగరు ఇక్కడి నుంచి. అట్లాంటి పరిస్థితిలో ఒక్క గంటలో 7-8 మందిని మాట్లాడిస్తున్నటువంటి మిత్రులు రూప్ కుమార్ గారికి ప్రత్యేకంగా నమస్కారం. అయితే నేను పాలపిట్ట ప్రత్యేక సంచిక ఆవిష్కరించాను కాబట్టి దాంట్లో ఆ పాలపిట్ట ప్రత్యేక సంచికలో ఏముంది అని ఒకసారి తిరగేసి మనందరం చూడాల్సిన అవసరం ఉంది. పాలపిట్ట ప్రత్యేక సంచికలో సరే తను రాసినటువంటి అనేక పుస్తకాల గురించిన సమీక్ష లాంటి, విమర్శ లాంటి వ్యాసాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఒక వ్యక్తిత్వ విశ్లేషణ ఒకటి చాలా అద్భుతమైన ఆర్టికల్ ఇందులో ఉంది. సిద్ధారెడ్డి సార్ రాసిన, నందిని సిద్ధారెడ్డి గారు రాశారు ఆ వ్యక్తిత్వ విశ్లేషణ. అది ఎంత ఆకర్షణీయంగా ఉంది అంటే, మనకు వెనకట ఈ కమ్యూనికేషన్ ఇదంతా లేనప్పుడు పిల్లలు అంగళ్లలో తప్పిపోతూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలు 2-3 సంవత్సరాల పిల్లలు అంగళ్లలో తప్పిపోయి వాళ్ళు ఎప్పుడో పెరిగి పెద్దవాళ్ళై చాలా గొప్ప స్టేజ్లో ఉన్నప్పుడు తమ ఊరిని గుర్తుపట్టి వస్తే ఆ ఊరికి ఎంత పులకింత ఉంటుందో, సాహిత్యం చదువుకున్నటువంటి విద్యార్థులు, సాహిత్యంలో కృషి చేస్తున్నటువంటి విద్యార్థులు, సాహిత్యేతర రంగాలలో ఉండి సాహిత్యానికి సంబంధం తక్కువగా ఉండే రంగాలలో ఉండి అక్కడ విశిష్టమైన కృషి చేసి సాహిత్యకారుడిగా కూడా మళ్ళీ బయటకు వచ్చి ప్రతిష్ఠిస్తే ఎంత ఆనందం కలుగుతుందంటే, తప్పిపోయిన పిల్లవాడు మళ్ళీ దొరికినట్టుగా సాహిత్య లోకం ఆనందిస్తుంది. గులాబీల మల్లారెడ్డి గారు, నేను సాహిత్యేతర రంగాలలో ఉండి దొరికిపోయిన పిల్లలం అని ఈరోజు భావిస్తున్నా. వారిద్దరికి నాకు వారికి ఈ పోలిక బాగా సరిపోతుంది అనిపించింది. ఎందుకంటే మా లోకం వేరు, వారి లోకం కూడా వేరు. అయితే లోకం వేరైనా రోజు చేస్తున్న పని అది కాదు, అది సగం లేదా 49%, అది 51% ఇది చేస్తున్నాం మేమిద్దరం కూడా. ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో తను స్టూడెంట్ గా ఉన్నప్పుడు సిద్ధారెడ్డి గారికి, నందిని సిద్ధారెడ్డి గారికి గొప్ప ప్రేరణను అందించేటటువంటి ఒక సీనియర్ లాగా ఉన్న విషయం నేను ఇలా చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇది నిజానికి మల్లారెడ్డి సార్ 1-2 సార్లు నాకు చెప్పారు కానీ నేను అంతగా పట్టించుకోలేదు. ఇందులో ఒక వ్యాస రూపంలో చదివితే ఈయన ఎన్ని పనులు చేసేవాడంటే, ప్రశ్నలు జవాబులు రాసేవాడు. నవల యద్దనపూడి సులోచన రాణి లాంటి వాళ్ళు నవలలు రాస్తే దాని మీద మాట్లాడేవాళ్ళు. అప్పుడున్నటువంటి పార్టీల పొలిటికల్ స్థితిగతుల్ని మాట్లాడేవాళ్ళు. తర్వాత సాహిత్య సభలు పెట్టి మాట్లాడించేవాళ్ళు. ఒక పత్రిక నడిపారు, ఆ పత్రిక పేరు గులాబీ. వారింటి పేరు గులాబీలు ఎందుకు పెట్టుకున్నారంటే, ఆ గులాబీ అనే పత్రిక నడిపిన తర్వాత దాని మీద మోజుతో గులాబీల మల్లారెడ్డి అయిపోయాడు అని ఇందులో చూస్తేనే మనకు తెలుస్తుంది. నాకు బాగా ఆకర్షణీయమైన 2-3 మాటలు ఇందులో సిద్ధారెడ్డి గారు రాసిన ఇక్కడ చదవాలని అనుకున్నాను. ఏంటంటే, తర్వాత మల్లారెడ్డి గులాబీ పత్రికను నడపాలనుకున్నాడు. 5-6 సంచికలు తెచ్చాడు. గులాబీ సిద్దిపేటలో ఒక సంచలనం. అక్షరాలు పెంటయ్య చిత్రించాడు. గులాబీలో మల్లారెడ్డి రచనల వర్షం. ఒక సీరియల్ ఉండేది, అది మల్లారెడ్డిదే. ఒక కథ ఉండేది, మల్లారెడ్డిదే. సంపాదకీయం ఎటు తనదే, వ్యాసం తనదే. అందులో ప్రశ్నలు జవాబులుండేది. మాలతీ చందూర్ జవాబులు ఇష్టం కదా ఆయనకి. అంత ప్రభావవంతంగా వివరంగా మల్లారెడ్డి జవాబులు ఉండేవి. ఒక్క కవిత్వం పేజీ నన్ను చూడమన్నాడు, ఒక కవిత్వం మాత్రం నువ్వు చూసుకోమని సిద్ధారెడ్డికి అప్పచెప్పాడు. మినీ కవితలు 5-6 వేసేది. బ్యాక్ కవర్ పేజీ మీద పెద్ద కవిత మల్లారెడ్డి రాసేవాడు. లా కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, యూనివర్సిటీ వాతావరణం మీద, అమ్మాయిల మీద, సిద్దిపేట భరత్ నగర్ ని వర్ణిస్తూ మల్లారెడ్డి రాసిన కవితలు మరుపు రావు.
అలవేకగా రాసినట్లున్న అందాలు విరజిల్లేవి మల్లారెడ్డిది బహుముఖ ప్రజ్ఞ. కథ, కవిత, నవల, వ్యాసం, సంపాదకీయం, ప్రశ్నలు జవాబులు, గులాబీ ప్రత్యేక సంచిక ప్రత్యేకతలన్నీ అందులో ఉండేవి అని చెప్పారు. అంటే ఈరోజు మనము మన ప్రాంతంలో మన ఒక అరుదైనటువంటి చాలా విలక్షణమైనటువంటి కవికి ఆనాడు స్ఫూర్తిదాయకంగా పనిచేసినటువంటి వ్యక్తి గులాబీల మల్లారెడ్డి. అయితే కవి, రచయిత అనేవాడు ఎక్కడ ఉన్నా అక్కడి వాతావరణాన్ని మారుస్తాడు అని చెప్పడానికి కూడా మల్లారెడ్డి గారు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తూ ఉంటుంది. తాను వకీలుగా ఉండి కవిత్వాన్ని లేదా సాహిత్యాన్ని ఆ వకాలత్కి మోసుకుపోయాడు. మోసుకుపోవడం వల్ల అక్కడ సంస్కరణ ప్రవేశపెట్టబడింది. ఆయన మల్లారెడ్డి దగ్గరికి పోతే మామూలు పేదవాళ్ల కేసులన్నీ ఉచితంగానే వాదిస్తాడు, ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోడు అని ప్రజా రాజకీయాల వైపు నిలబడి కొట్లాడతాడు అని ఒక పెద్ద పేరు కరీంనగర్లో. ఈ పేరంతా ఎట్లా వచ్చింది? వెనకడ కాంచనపల్లి చిన్న వెంకటరామారావు గారు నల్లగొండలో కూడా అదే పని చేశాడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, రచయిత, కవి, ఆ తర్వాత వకీలు. ఈ వకాలత్ని పూర్తిగా పేద ప్రజల వైపు మళ్లించగలిగేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఆ వాతావరణాన్ని పునః సృష్టించగలిగినటువంటి వ్యక్తి గులాబీల మల్లారెడ్డి గారు. వారు రాసినటువంటి పుస్తకాలు కూడా ఇంచుమించు అట్లాగే ఉంటాయి. 1000 యుద్ధాలు అని ఒక వ్యాసం అనుకుంటా, అది పల్లె పొలిమేరల్లో ఒక పుస్తకం, తర్వాత వకాలత్ వజ్రాయుధం అయ్యిందా ఎలా అని ఒక పుస్తకం రాశారు. అంటే ఈ వకాలత్ చేస్తూ సామాన్య ప్రజలని ఎట్లా హక్కున చేర్చుకోవచ్చో చూశారు. రాజకీయాలు చేశారు. రాజకీయాలు ఎంతవరకు చేశారంటే ప్రజలతో కలిసి తిరగగలిగినంత వరకే రాజకీయాలు చేశారు. సర్పంచ్గా పనిచేశారు. ఇక ఆ పై పోతే సామాన్య ప్రజలను వదిలేయాల్సి వస్తుంది కదా. కాబట్టి దానికంటే ఈ వకాలత్ బెస్ట్ అనుకున్నారు. వకీలుగా ఉండి కథలు రాశారు, నవల రాశారు, జీవిత చరిత్ర లాంటి ఒక 5 తరాలు పుస్తకం రాశారు. మల్దాదా అని ఒక నవల రాశారు. మల్దాదా ఎవరు అంటే వీళ్ళ తాత వాళ్ళ తాత. ఆయన ఒక సాయుధ పోరాట కాలం కంటే ముందు బతికినటువంటి వాడు. నిజానికి ఇక్కడ బోల్షివిక్ విప్లవం లాంటి ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి అని కూడా మనకు 5 తరాలు నవల చదివితే తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఎద్దు వ్యవసాయం సురుకుల వైద్యం ఉంది కదా, ఆ పుస్తకం పేరే ఒక విలక్షణమైనటువంటి పేరు. సురుకుల వైద్యంతో వ్యవసాయాన్ని నడిపించాలి అనుకున్నటువంటి వ్యక్తి. ఒక్క మాట నాకు ఇక్కడ ఈ సందర్భంగా చెప్పాలనిపించింది. ఒక కవిత ఎంత సున్నితంగా ఆయన లైన్స్ ఉంటాయో చెప్పి నేను ముగిస్తాను. కవిత పేరేంటంటే శిలనే. శిలనే నీ మాటల్లో సెలయేళ్ల సంగీతం, నీ చూపుల్లో వేల చంద్రికల చలవ, నీ నవ్వులో నవపారిజాతాలు, నీవు కనిపిస్తే చాలు నాలో ఆనందలోకాలు, నీ యాదిలో అవుతాను నేనొక కవిత్వపు అలని అని చెప్పాడు. అట్లాంటి సున్నితమైన కవికి, రచయితకు, అడ్వకేట్కు, సాహిత్యకారుడిగా మరొక్కసారి ఈ సాహిత్య ప్రపంచానికి ఆహ్వానం పలుకుతూ థ్యాంక్ యూ. నమస్కారం.